హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాద్వి కనక బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, ఉల్లిపాయలు, ములక్కాడ, టమాటో, కొత్తిమీర, ముందుగా చింతపండు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి రసం తీసుకున్నానండి. తాలింపు వేసుకోవడానికి పోపు దినుసులు, ఉప్పు, పసుపు, తాలింపు వేసుకోవడానికి నూనె, అలాగే కారం కూడా వేసుకోవాలి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ములక్కాడలు, టమాటోలు, అలాగే ఉల్లిపాయలు వేసేసానండి. అలాగే కొంచెం ఉప్పు, పసుపు, మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేద్దాం. ఇవి మనం వీటితోనే ఉడికించుకుందామండి. కాంటూ వాటర్ కూడా పోసుకోవచ్చు. నేను కొంచెం లైట్గా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మునిగేంత వరకు పెట్టాలండి వాటర్. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిద్దాం. త్రీ విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్స్ వచ్చేసింది. దీన్ని మూత తీసేద్దాము. మూత తీసేసి మనం ముందుగా వేసుకున్న ములక్కాయలు ఒకసారి తీసేద్దాం దీంట్లోకి. మంచి స్మెల్ వస్తుందండి. అలాగే మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు తీసుకొని ఇలా స్మాష్ చేసుకుందాం పప్పునంతా. స్మాష్ చేస్తాను. ఇప్పుడు ఈ పప్పు అంతా మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయల దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో ఒకసారి ఇలా నలుపుకుందాము. ఇలా మెదుపుకోవాలి. నా పప్పుకు ఇలా ఉండిపోయిందండి, రాలేదు. ఇప్పుడు మనకు తగినన్ని వాటర్ పోసుకోవాలి. కొంతమంది పలుచగా తింటారు, కొంతమంది చిక్కగా తింటారు. ఎవరి వాళ్ళ క్వాంటిటీని బట్టి వాళ్ళు పోసుకోండి. అలాగే ముందుగా ములక్కాయలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందామండి. దీంట్లో కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇందాక మీకు చూపించిన మర్చిపోయిన కారాన్ని 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. నూనె వేసుకోవాలి తాలింపుకి సరిపడా. ఈ నూనె మరిగిన తర్వాత మనం ముందుగా వేసుకున్న తాలింపు పోపు దినుసులు వేసేసుకుందాం.
అలాగే మనం కొన్ని ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఆల్రెడీ వేసేసుకున్నాం కదా, ఇందులో కొంచెం లైట్గా కట్ చేసి వేసుకుంటున్నాను. అందులో అయితే మొత్తం ఉడికిపోతాయి కదండి, కొంచెం వేగకుండా ఉండడానికి కొంచెం లైట్గా వేయించుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు. కొంచెం కలర్ రావాలి ఉల్లిపాయలు. లైట్గా కలిసి రావాలి. చూడండి వేగిపోయింది. ఇప్పుడు ఇది మనం ముందుగా వేసుకున్న దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి మరగనిద్దాము ఫుల్గా. ఇది బాగా మరగాలండి. ఏదన్నా ఉప్పు కారం చింతపండు కానీ అన్న సరిపోతే కనుక ఇప్పుడు వేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అది కొంచెంసేపు మరగనిద్దాము, ఒక 5 to 10 minutes. చూడండి మరుగుతుంది. కొంచెం కారంగా ఉందని చెప్పి నేను కొంచెం బెల్లం వేస్తున్నాను లైట్గా. ఇంత బెల్లం వేసానండి. దీన్ని కొంచెం మరగనిద్దాము. ఆల్రెడీ మరిగిపోయింది, నేను కొంచెం మరగనేస్తున్నాను. ఉప్పు కారం చింతపండు అన్నీ అయితే సరిపోయినాయండి. కాకపోతే కొంచెం కారంగా అనిపించింది, అందుకని కొంచెం బెల్లం వేసాను. ఉడికిపోతుంది, బాగా మరుగుతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకోవట్లేదండి, ఎందుకంటే నాకు ఇలాగే ఉంచుకుంటాను. నేను రాత్రి వరకు అన్నం అయిన తర్వాత ఏమైనా ఉంటే కనుక విడిగా తీస్తాను. ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అండి. ఇది కనుక వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పుచారు వేసుకొని అప్పడాలు కానీ వడియాలు కానీ నంచుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉందో. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్లు చేస్తున్నారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. మీ సపోర్ట్ నాకు కావాలని. అలాగే థ్యాంక్ యూ. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ అండి.